ఇది చాలా శక్తివంతంది. ఇంటికి నుంచి పక్కుంటారు చాలా లోపలికి పక్కుంటూనే వెళ్ళాలి. ప్రకృతి భగవంతుడు అన్నట్టుగా నేచరు స్పిరిచువల్ అది ఇక్కడ అద్భుతం అంట. పెద్ద శివలింగం ఉన్నాను. చాలా 6 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద శివలింగం అనమాట. నమః శివాయ. దీర్ఘకాల వ్యాధులు నివారణ అవుతాయని చాలా మంది నమ్మకం. చాలా మంది కళ్ళు మూసుకుని చేయి పెడతారు. చేయి పెడితే చుక్క పడింది అనుకోండి, అందరికీ నమస్కారం, శుభోదయం. మనం జైపూర్లో బయలుదేరాం పొద్దున్నే. గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్, దండకారణ్యం, ఒడిశాలో సున్నప్రాయ గుహలో శివలింగం ఉన్నాడండి. శబరి నది ఒడ్డున యాత్ర ప్రారంభించాం. విపరీతం వర్షం, రాత్రి అంతా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు కూడా వర్షమే. అడిగేళ్ళకి చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ మనం ఈ దండకారణ్యంలో చాలా విలువైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ సాయంత్రం దాకా ఇక్కడే మనం గడుపుదాం. ఓకే, మీకు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం గుప్తేశ్వర్కి దగ్గరలో ఉన్నాం. ఒక 5 కిలోమీటర్లు దండకారణ్యం ఉంటుంది, థిక్ ఫారెస్ట్. ఇక్కడ మీకు ఒక అద్భుతం చూపిస్తాను నేను. అదే ఉంటుంది ఇక్కడ భూఖ్య గణపతి అని పిలుస్తారు వీళ్ళు. చూసారా చెట్టు, ఇది చెట్టు మొదలు వినాయకుడి లాగా ఉంది. చూసారా, ఇదే చెక్కింది కాదు, ఏమీ చెక్కలేదు. బెరడు కూడా అలాగే ఉంది. చూసారా, ఎక్కడ చెక్కలేదు, ఎంత బెరడు. ఇది తొండం, వినాయకుడి మొహం, కళ్ళు, తొండం, ఈ దంతం, ఇదంతా భూఖ్య గణపతి అనమాట. ఇగో చెట్టు, ఇదంతా చెట్టే. ఇగో తొండం చూసారా, కిందకి వెళ్ళిపోయింది. భూఖ్య గణపతి. వీళ్ళందరికీ ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్తాయని గణపతికి మొక్కుంటారు. ఏ పనులు ఆటంకం లేకుండా ఉంటాయన్నమాట. ఈ గిరిజనులందరూ వచ్చి ఇక్కడ మొక్కుంటారు. వ్యవసాయం చేసేటప్పుడు ఏదైనా పెళ్లి శుభకార్యాలు ఏమన్నా సరే వచ్చి ఇక్కడ మొక్కుకుని వెళ్తారు అన్నమాట. రోజు ఇక్కడ వచ్చి ఇంత గిరిజనులే, ఇక్కడ బ్రాహ్మణులు ఏముంటారు, అంతా ఇక్కడ ఉన్న గిరిజనులే వచ్చి రోజు పూజ చేసి వెళ్తారు అన్నమాట. మహాదేవ హర హర హర. అరుదైన అద్భుతం, ప్రకృతి భగవంతుడు అన్నట్టుగా వృక్ష గణపతి. మామూలుగా ఏంటంటే వీళ్ళకి వి పలకదన్నమాట. అందుకని వి దగ్గర వా అక్షరం దగ్గర బి అని వాడతారు అనమాట. అందుకని భూఖ్య వినాయక అని రాసుకున్నారు వీళ్ళు. మామూలుగా అయితే వృక్ష వినాయక అంటే వృక్షంలో వినాయకుడు అనమాట. ఆ మొదల్లో వినాయకుడు ఆకారంలో చూసారా, అంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద మొదల్లో అచ్చంగా వినాయకుడు రూపంలో వచ్చిందన్నమాట. అలా ప్రకృతి అద్భుతాలు ఇవన్నీ. అలాగే 2 ఇక్కడ వచ్చే భక్తులందరూ గుప్తేశ్వరులు అందరూ ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తారన్నమాట. సో వృక్షంలో వినాయకుడు, ఇది ఒక అద్భుతం. అలాగే చాలా చాలా కోరికలు నెరవేరుస్తుందని చెప్తారు. అనుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయంట. అంత ప్రత్యేకమైన వృక్ష వినాయకుడు. నేచరు స్పిరిచువల్ అది ఇక్కడ అద్భుతం అన్నమాట. గుప్తేశ్వరం వచ్చాం. ఇక్కడ 4 గుహలు ఉంటాయి. మెయిన్ గుహ ముందు, మన స్టార్టింగ్ లో గుహ ఉంటుంది ఎడమవైపు. మనం నదికి వెళ్తుంటే ఈ గుహలో రాముడు, సీతా, లక్ష్మణుడు, అలాగే అమ్మవారు, ఆంజనేయ స్వామి ఉంటారు అన్నమాట. ఇక్కడ 2 చోట్ల ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చినప్పుడు, ఇది దండకారణ్యం. రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ చరిత్ర ఇది మనం ముందు చెప్పుకుందాం. ఈ గుహలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అలాగే గుహలో అమ్మవారు కూడా, దుర్గాదేవి అమ్మవారు ఉంటుంది. బస్సు మహాదేవ్ శంకర. హిమాలయాల్లో ఎక్కువ ఏ గుహకి వెళ్ళినా దిన్ ఉంటుంది అన్నమాట. దిన్ లేకుండా ఉండదు.
పొగలోనే అలా హోమం చేస్తానంటారు నిత్యం. శివుడు పరమశివుడు, ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు, దుర్గా అమ్మవారు. ఈ గుహలో అమ్మవారు, సీతారాముడు, లక్ష్మణుడు ఇవి ఉంటారు. ఇక్కడ దుని కూడా ఉంటుంది. ఈ గుహ లోపలికి వెళ్ళొచ్చు మనం. చాలా బాగుంటుంది. లోపల ఏంటంటే ధ్యానం చేసుకోవడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఇక్కడ అమ్మవారు అని చెప్తారన్నమాట. అమ్మవారి శక్తి స్వరూపం ఈ గుహ. ఇదేమి తొలిసింది కాదు, ఇది ఇలా ఏర్పడిన గుహ ఇది. మనం అక్కడ దాకా నిలబడి వెళ్తాం, అక్కడి నుంచి ఒంగుని, ఇంకా బొంగుని, ఇంకా పక్కుని అలా వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఏ సౌండ్ తెలియదు అనమాట. ఇది చాలా శక్తివంతంది. ఏంటంటే ఇక్కడి నుంచి పక్కుంటారు చాలా లోపలికి, పక్కుంటూనే వెళ్ళాలి. ఇంత కిందంతా మట్టి అన్నమాట. ఎక్కడ నించోడం ఉండదు. చివరికి వెళ్ళాక అమ్మవారి దగ్గరికి వెళ్ళాక అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది మళ్ళీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇక్కడ కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఈ గుహ దుర్గాదేవి అమ్మవారు ఉన్న గుహ ఇది. అలాగే మనం వెళ్ళే గుప్తేశ్వరుడు, ఏది పెద్ద శివలింగం ఉందనో ఆ లింగం కూడా చాలా 6 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద శివలింగం అనమాట. పైన ఎప్పుడు పాల పొదుగులా ఉంటుంది. దాంట్లో నీళ్లు పడతా ఉంటాయి. 360 రోజులు కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది. రెండు ఇక్కడ శబరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో చాలా ప్రమాదం, అందులో దిగలేము. ఆ సౌండ్ కూడా విపరీతంగా ఉంటుంది, పెద్ద సౌండ్. చాలా మంది ఇక్కడ ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉంటారు కూడా. ప్రత్యేకంగా ఆ సమస్యలు ఉన్న వాళ్ళు వారం 10 రోజులు అక్కడ ఉండి దీక్ష చేసి వెళ్తారు. దీర్ఘకాల వ్యాధులు సమూలంగా నివారణ అవుతాయని చాలా మంది నమ్మకం. చాలా మంది ఇప్పటి నుంచో కూడా ఆరోగ్యం కోసం ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. అలాగే ఈ దండకారణ్యంలో 450 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. చాలా విలువైన మొక్కలు ఉన్నాయి. అలాగే నేషనల్ బయోడైవర్సిటీ బోర్డుని ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశారన్నమాట. గిరిజన వైద్యం మీద ఒక యూనివర్సిటీ ఉంది, ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడ చాలా మంది గిరిజనులు వైద్యం చేస్తారు. అక్కడ గిరిజనుల కోసం ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారన్నమాట. విశేషమైన ప్రదేశం ఇది. ఇక్కడ మనం 1 సంవత్సరం పాటు ఉండి ఉన్నా సరే మొక్కలు ఇంకా నేర్చుకోవచ్చు. అంత విజ్ఞానం ఉందన్నమాట ఈ దండకారణ్యంలో. వాళ్ళు విలువైన ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతం ఇది. దీప నైవేద్యాలు పెట్టేది పూజారులు ఇక్కడ వీళ్ళే అనమాట. వీళ్ళ తరతరాల నుంచి వీళ్ళే పూజారులు. ఇక్కడ వీళ్ళ తాత ముత్తాల నుంచి వీళ్ళే ఇక్కడ పూజలు చేస్తారంట. అన్ని ఈ గుహల్లో, ఆలయాల్లో గుప్తేశ్వరు కూడా పూజ చేసేది పూర్తిగా గిరిజనులు అనమాట. వీళ్ళ తాతల నుంచి తరతరాలుగా 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వీళ్ళ వంశవారంగానే గిరిజనులే ఇక్కడ మూల పూజారులు అనమాట. అదొక విశేషం. ఇక్కడ అందరూ ట్రైబ్స్ కూడా అందరూ ఎర్రగా ఉంటారు. ముగ్గురు మోడ పండ్లు అంటారు అందరూని. ఈ వాతావరణాలు ఉంటుంది అనమాట. మనం కూడా అక్కడ ఉన్నాం ఒక కొన్నాళ్ళు. మనం కూడా రంగు వచ్చేస్తాం. ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ కుంకాలు. ఇక్కడ లోకల్ వీళ్ళు తయారు చేసిన కుంకాలు. రకరకాల కుంకాలు అన్నీ చిన్న చిన్న షేడ్ తేడానే చూసారా. అవన్నీ ఒకదానికి సంబంధం లేదు, అన్నీ వేరే కుంకాలు అన్నమాట. డైరెక్ట్ నదికి వెళ్ళి వెనక్కి వద్దాం. అప్పుడు ఇది అసలు గుడికి వెళ్ళి దారి గజిన్ అంటాం దీన్ని. గుగ్గిలం చాలా రకాలు ఉంటాయి. ఇది గుగ్గిలం. ఈ గుగ్గిలం నూరి కొబ్బరిని కలిపి కొబ్బరిని వేడి చేసి గుగ్గిలం వేసి క్రీమ్లో అయిపోద్ది అన్నమాట. నీళ్ళు వేసి కొట్టచ్చు. నీళ్ళు కాకపోయినా సరే ఉట్టి కొబ్బరిని మరగట్టి కొంచెం 100 గ్రాముల కొబ్బరి నూనె, 20 గ్రాముల గుగ్గిలం పొడి వేసి మరగట్టి గుగ్గిలం మరొకటి పొడి వేసి కలిపేసి దింపేసి చాలా అయిపోయిన తర్వాత చక్కగా అయిపోద్ది అన్నమాట. అది మనం రోజు దెబ్బలు కదా రాసుకున్నాం అనుకోండి, దెబ్బలు మానుతాయి. గాయాలు, పుళ్ళు, సెగ్గడ్లు ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ఇంచుమించుగా వర్షం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వర్షం ఉంటుంది. వర్షం పడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా వర్షంలో వచ్చాను. వర్షపాతం ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, మంచు, మేఘాలు. ఇక్కడ తేనెది బాగానే ఉంటుంది. ఇక్కడ తేనె కొంచెం వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, బాగుంటుంది. అలాగే వీళ్ళు ఈ పాలపిండి అమ్ముతారు. కిలో 200, 5 కిలో. ఇది పాలకొండ అని పిలుస్తారు వీళ్ళు. ఒక దుంప తలకు పొడి అనమాట. అంటే రసం ఎండబెట్టేస్తారు. ఎండబెడితే పిండి అయిపోద్ది. ఈ పిండి వాటర్లో వేసి తాగుతారు. మామూలుగా బలానికి, నేను హెల్త్ బాగున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు తాగుతారు. మంచి బలం అనమాట, పౌష్టికాహారం. వీళ్ళకి పాలకి ఆల్టర్నేటివ్గా కూడా వాడతారు అనమాట. మామూలుగా ఇది ఫేషియల్, స్కిన్ గ్లో వస్తుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అంటే మజిల్ ఫామ్ అవుతుంది, కండపుష్టి అనమాట, బలం.
అలాగే ఫేషియల్ ఏంటంటే స్కిన్ గ్లో రావడానికి ఇది గులాబీ పూలు మంజిష్ట సమంగా అనమాట. పాలపిండి మంజిష్ట గులాబీ రేకులు 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు సమంగా కలిపి ఎండబెట్టి పొడి చేసుకుని కొంచెం పాలల్లో కలిపి కానీ రోజు వాటర్లో కలిపి కానీ ఫేస్ ప్యాక్లో వేసుకోవచ్చు అనమాట. వేసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది, స్కిన్ గ్లో ఉంటుంది. అలాగే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు వాడతారు అనమాట. ఇది మనం శబరి నదికి వెళ్ళి దారి అనమాట. ఇది నదిలోకి వెళ్ళి కాలు వేసుకుని వద్దాం. వచ్చాక మనం గుప్తేశ్వర మెయిన్ టెంపుల్కి వెళ్దాం. ఇది శబరి నది. మనకి శబరి నది రామాయణ కాలంలో రాముడికి భక్తురాలు అనమాట. శబరి అనే గిరిజన మహిళ రాముడికి పరమ భక్తురాలు. రాముడు వస్తారని చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటాడు, ముసలైపోద్ది అనమాట. అప్పుడు రాముడు వస్తున్నప్పుడు రాముడికి అన్ని పళ్ళు, ఆ అడవిలో ఉన్న పళ్ళని కోసుకొచ్చి అవి మంచిగా కావాలని తను కొరికి పెడతాం రాముడికి. అంత భక్తురాలు ఆవిడ. రాముడికి ఏం కాకూడదని పుల్లగా ఉన్నాయా తీగ ఉన్నాయా పురుగు ఏమన్నా ఎలా ఉంది రుచి చూసి ఆ రుచి బాగుంటే రాముడికి పెడతాం అనమాట. శబరి అనే ఆవిడ పేరు మీద ఈ శబరి నది పేరు నామకరణం చేశారన్నమాట. చిరస్థాయిగా ఆవిడ పేరు ఉండిపోద్దని. అలాగా ఆ శబరి నది మనకి చింతూరు కోనవరం దగ్గర సంగమం అవుతుంది. కానీ ప్రారంభం ఎక్కడంటే ఈ ఒడిశా రాష్ట్రంలో సింగారం కొండలు, తూర్పు కొనలే ఈస్టర్న్ గార్డెన్స్. ఈ తూర్పు కనుమలలో సింగారం కొండలు అంటారు. వీటిని మనకి ఒడిశాలో ఉంటాయి. అక్కడ ప్రారంభమై మనకి ఛత్తీస్గఢ్ కొద్దిగా తెలంగాణ టచ్ చేసుకుంటూ ఆంధ్రాలో మనకి కోనవరం దగ్గర మన గోదావరిలో సంగమం అవుతుంది. గోదావరి మనకి ఎక్కడ నాసిక్లో ప్రారంభమై వస్తూ అక్కడ చాలా నాసిక్లో చిన్నది ఉంటుంది, గోదావరి కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ అక్కడ దాకా వచ్చే నీరు ఒక ఎత్తు. ఈ శబరి నది కలిసిన తర్వాత దాని వాటర్ ఎక్కువ ఉన్నట్టండి, 4 రెట్లు నీటి ప్రవాహం ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ వచ్చి గోదావరి విశాలం అయిపోతుంది. రాజమండ్రి నుంచి ఇంకా 4 కిలోమీటర్లు అయిపోతుంది. నీరు కూడా ఉధృతం చాలా ఎక్కువ ఉన్నదండి. శబరి నది నీరే మన గోదావరికి వచ్చే నీరు ఎక్కువ ఉందండి. పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఎంత ఎక్కువ నీరు ఎక్కడ గోదావరిలో అంత నీరు రాదు. గోదావరి దాటిన తర్వాత మనకి శబరి కలిసిన తర్వాత గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువ. అక్కడి నుంచి సముద్రంలో ఎక్కువ కలిసిపోద్దాం అంటుంది. అందుకని దానికోసం మనం పోలవరం కట్టడానికి కూడా ఏకైక కారణం అది. అందుకే చూసారా ఎంత ఉధృతంగా ఉంటుందో. ఇది చాలా ప్రమాదం. అసలు ఈ వర్షాకాలంలో మనం ఎట్టి పరిస్థితులు దిగడం లేదు ఇందులో. అలా చూసి వెళ్ళిపోవడం తప్ప ఏమైనా కడుక్కుంటే కాలు కడుక్కు అది కూడా వద్దని చెప్తాను. అయితే చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళగలిగితే కొంచెం కాలు కడుక్కుని వచ్చేయాలి తప్ప దిగే ప్రయత్నం చేయకూడదు. కానీ వేసవకాలం వస్తే మనం కొంచెం నదిలో స్నానం చేయొచ్చు. నీళ్ళు కూడా చాలా క్లియర్గా ఉంటాయి, బాగుంటాయి. ఇంత ఫోర్స్ ఉంటాయి. ఇంకెప్పుడు ఈ ప్రవాహం ఇలా ఉంటూనే ఉంటుంది. శీతాకాలం కూడా ఇంకా ప్రవాహం ఉంటుంది. ఇది శబరి నది. ఈ శబరి నది ఒడిన ఈ రాముడు ఎంత ఉద్యోగంగా వెళ్ళిపోతుందో ప్రవాహం. దీని ఏంటంటే ఇక్కడ ఈ నది అవతల స్వర్గద్వార కేవ్ అని ఉంది. అంటే స్వర్గానికి వెళ్ళే దారి గుహ ఉందని చెప్తారన్నమాట. మనం వేసవకాలం వస్తే వీళ్ళు చెక్కలతో బ్రిడ్జిలు కట్టి తీసుకెళ్తారు లోపలికి వెళ్ళొచ్చప్పుడు. ఇక్కడ ఏంటంటే రెండోది ఇక్కడ పితృకర్కం చేస్తారు. మనం కాశీ అది వెళ్ళలేకపోయామనుకోండి ఇక్కడికి వచ్చి చేయొచ్చు అనమాట. అంత పుణ్యం అని చెప్పేసి ఇక్కడ తలనాలు ఇస్తారు, పితృకార్యక్రమం చేస్తారు. చూసుకుంటూ చూసారు వాళ్ళు. అస్థికలు కలుపుతారు ఇక్కడికి వచ్చి. అంత పవిత్రమైన ప్రదేశం ఉంటుంది. అలాగే గుప్త కేదారేశ్వర్ అని పిలుస్తారు. గుప్త కేదారేశ్వర్ అని పిలుస్తారు. మనకు కేదారేశ్వరు మనకి సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే శివలింగం కనపడుతుంది. ఇక్కడ అలా కాదు, 300 రోజులు మనం శివుని చూడొచ్చు. గుప్త కేదారేశ్వరుడు అని కూడా ఒక నామకరణం ఉంది శివుడికి. అంత విశేషమైన ప్రదేశం ఇది. ఇదో మరో భూలోక స్వర్గం అన్నమాట. అంటే ఇక్కడ స్వర్గధామ కేవ్, పరబేడ కేవ్ అంటారు. అంటే పరంధామం. అందుకని ఇక్కడ పితృకార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఈ 2 కేవులు నది అవతల ఉన్నాయి. వేసవకాలం చెక్కలతో బ్రిడ్జ్ కట్టి పంపిస్తారు. ఇంతకుముందు బ్రిడ్జ్ ఉండేది పడిపోయింది, మొత్తం ఈ వరద కొట్టిపోయి ఉంటుంది. అంటే వరద వస్తే ఇంకా చాలా తక్కువ ఇది ఇక్కడ దాకా వచ్చేస్తాయి. ఈ గుళ్ళో కొన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి. అంత ఉద్ధృతంగా వచ్చేస్తాయి అనమాట. కొన్ని వేసవకాలం మాత్రం బ్రిడ్జిలు కర్రలతో బ్రిడ్జిలు కట్టి ఆ గుహలో తీసుకెళ్తారు. వేసవకాలం వస్తే చూడొచ్చు. స్వర్గధామ కేవ్, పరబేడ కేవ్ అని మేము పిలుస్తారు అనమాట. అలాగే మనం ఇందాక అమ్మవారి దుర్గాదేవి కేవ్ చూసాం కదా, అది ఇప్పుడు మనం అసలు కేవ్కి వెళ్ళబోతున్నాం. అది అద్భుతం. గుప్తేశ్వర మహాదేవ్ గుహకి వెళ్తున్నాం. కేవ్కి 10 నెలల గుప్తేశ్వర్లో ప్రధాన గుహ ఇది. సున్నప్రాయ కొండ లోపల గుహ అనమాట. ఆ గుహలో గుప్తేశ్వర మహాదేవ్ 6 అడుగుల శివలింగం, 10 అడుగుల బెడలతో ఉన్న అతిపెద్ద శివలింగం అనమాట. శివుడు ప్రత్యక్షమై ఇక్కడ లింగ రూపంలో కొలవై ఉన్నాడు అనమాట. త్రేతాయుగం నుంచి ఉన్న చరిత్ర. అయితే అసలు ప్రధాన
ఆలయం ఇదే. కాబట్టి ఇది మెట్ల మార్గం. ఇక్కడ నుంచి ఒక 200 మెట్లు ఎక్కితే మనకు ఆ గుహ వస్తుంది. గుహలోకి వెళ్ళి ఆ గుప్తేశ్వర మహాదేవుని దర్శనం చేసుకుందాం రండి. కొండెక్కే మనం దాదాపు 200 మెట్లు ఉంటాయి. ఇది గుప్తేశ్వర మహాదేవ్ ప్రధాన గుహ. ఈ గుహలో శివుడు రాముడు కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై ఇక్కడ లింగ రూపంలో నెలకొన్నారన్నమాట. రాముడితో ప్రత్యక్షమై ఇక్కడ నేను లింగ రూపంలో ఇక్కడే ఉంటాను. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో నేను మళ్ళీ భక్తులకు దర్శనమిస్తానని చెప్పి కలియుగంలో 17వ శతాబ్దంలో భక్తులకి దర్శనమిస్తారన్నమాట. భక్తులు అంటే ఫస్ట్ ఒక వేట ఆయన వస్తాడు. ఇక్కడ జింకని వేటాడగానే అది గుహలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇదంతా పెద్ద దండకారణ్యం, క్రూరమృగాలు ప్రాంతం అనమాట. ఇక్కడ రావాలంటే భయం. అందుకని ఎవరు ఇప్పుడు ఇక్కడ వచ్చే సాహసం చేయలేదు. చాలా కాలం తర్వాత జైపూర్ రాజు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన కోసం వేట కోసం ఒక ఆయన వచ్చి బాణం వేస్తే జింక మీద లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ గుహలోకి వెళ్ళింది. వచ్చి చూస్తే ఈ గుహలో జింక పక్కనేమో ఓ ఋషి తపస్సు చేసుకుంటూ, పక్కన శివలింగం, పెద్ద లింగ రూపంలో శివుడు, పరమశివుడు ఉండడం చూసి వెంటనే వెళ్ళి రాజుగారు చెప్తారు. ఆయన వచ్చి చూసి, సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుప్తంగా ఇన్ని యుగాలుగా ఉన్నారు కాబట్టి శివుడు గుప్తంగా ఉన్నారు, గుప్తేశ్వర్ మహాదేవ్ అనే నామకరణం చేసి అప్పటి నుంచి వారు రాజనాంశాలతో ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం, వాళ్ళే అన్నీ చూసుకునేవారు. తర్వాత ప్రభుత్వాలు రావడంతో కొంచెం అభివృద్ధి చేశారు. సో అప్పటి నుంచి ఈ శివుడు నిర్విరామంగా ఇక్కడ ఉన్న గిరిజనులకు కానీ అందరికీ దర్శనమిస్తారు. మనం కూడా వెళ్దాం. కర్మ పరిపక్వత అయితే కానీ మనం ఇలాంటి చోట్లకి రాలేము. కాబట్టి మన పూర్వకర్మలు అంటే మనకు దీర్ఘకాల వ్యాధులన్నీ పూర్వకర్మల వల్లే. ఆ పూర్వకర్మలు పోవాలంటే ఓ మందు పనిచేయాలంటే ఇలాంటి తీర్థయాత్రలకి, ఇలాంటి దేవభూములకి, ఇలాంటి అరణ్యాలలో ఉన్న ప్రదేశాలకు వస్తే, ఇలాంటి గుహల్లో ఉన్న ఆలయాలను పూజిస్తే మన పూర్వకర్మలు పరిహారం అవుతాయి. తద్వారా పరిపూర్ణ ఆరోగ్యం చేకూరదు. ఇక్కడ మనకు కావాల్సినంత అదే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకు అన్నారు. ఒకప్పుడు దానికి అది పట్టించుకోలేదు మనం. ఇదంతా స్పిరిచువల్ సైన్స్ అని చెప్తాం కదా, ఆధ్యాత్మిక శాస్త్రం ఇది. సైన్స్ ఫిజికల్ బాడీ మీద పనిచేస్తే, స్థూల శరీరాన్ని ఆరోగ్యం చేకూరిస్తే, ఈ స్పిరిచువల్ సైన్స్ సూక్ష్మ శరీరానికి ఔషధం అనమాట. ఆ కారణ శరీరంలో పోగొట్టాలంటే కర్మలు పోవాలంటే ఇలాంటి వనయాత్రలు చేయాలి మనం. సకల రోగాలు పోతాయి. సకల పాపాల వల్లే సకల రోగాలు వస్తాయి. సకల పాపాలు పోవాలంటే ఇలాంటి యాత్రలు చేయాలి. చేస్తే సకల పాపాలు పోతాయి, సకల రోగాలు నయం అవుతాయి అన్నమాట. కానీ నయం మార్గం దొరుకుతుంది. ముందు ఇచ్చే మందు పనిచేస్తుంది. లేకపోతే మంచి మందు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేకపోతే మంచి వైద్యం ఉన్న చోటకి వెళ్తాం. ఆ భగవంతుడు పంపిస్తారన్నమాట. ఆ కర్మ ఉన్నంతసేపు మంచి ప్రదేశానికి వెళ్ళలేం. ఈ గుహల్లో ఇప్పటికీ ఎంతోమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు చెప్తారన్నమాట. ఈ గుహల్లో కింద ఎప్పుడు నీరు ఉంటుంది. ఆ నీటి కింద ఋషులు ఉన్నారని చెప్తారు. ఆ ఋషులు తపస్సు చేసుకుంటారన్నమాట. అందుకు వాళ్ళ తపస్సు నిర్విరామంగా జరిగినంత కాలం ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే పోయిందో, మళ్ళీ డిస్టర్బ్ చేసామో, ఇంక ఈ ఎనర్జీ పోద్ది అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎప్పుడు పాడు చేయకూడదు. మన పైత్యంతో పాడు చేయకూడదు. అంటే ఏంటి, ప్లాస్టిక్ తెచ్చి పడేయడం, ఇక్కడ అసాంఘిక కార్యక్రమం చేయడం, నమ్మకం లేకుండా రావడం, ఇలాంటివి చేయకూడదు. నమ్మకం ప్రధానం. కొండ పైనుంచి ఆ రాళ్ళలోంచి నీళ్ళు పడుతూనే ఉంటాయి. ఎప్పుడు తడిగానే ఉంటుంది. ఏ కాలంలో వచ్చినా కింద తడిగా నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. ఆ చినుకులు పడుతూ ఉంటాయి. శివుడి పైన ఒక పొదుగులో చూపిస్తాను మీకు. రెండోదంటే లింగం కూడా ఎప్పుడు పెరుగుతూ ఉంటుందన్నమాట. మామూలుగా రాళ్ళు సహజంగా కొండలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన స్పర్శ తగులుద్దో, మన కాలుతో మానవ యొక్క కలియుగం మానవ యొక్క స్పర్శ తగులుద్దో ఆ పెదవి ఆగిపోతాయి అన్నమాట. ఇక్కడ శ్రావణ మాసం చాలా విశేషంగా భక్తులు వస్తారు. శ్రావణ మాసం చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. అలాగే మహాశివరాత్రికి 2 లక్షల మంది జనం పైన వస్తారన్నమాట మాలలు వేసుకునే వారికి. ఇది చాలా జాగ్రత్త దిగాలి. ఎప్పుడు తడిగా ఉంటుంది. సున్నప్రాయ, ఇదంతా సున్నప్రాయ అన్నమాట. ఈ సున్నప్రాయ గుహలో ఇంత పెద్ద లింగం ప్రధాన ఆకర్షణ. అలా ఇందులోంచి ఎప్పుడు వాటర్ కారుతూ ఉంటుంది. ఈ పెద్ద గుహ, ఈ గుహలో 6 ఏళ్ళ గుప్తేశ్వర మహాదేవ్ మన పూర్వకర్మలు పరిహారం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ కలియుగం కోసమే ఈయన ఇక్కడ అవతరించారు.
ఇక్కడ ఏంటంటే ఈ గుహలో చుక్కలు పడుతుంటాయి వాటర్. శివుడి మీద ఎలా పడుతున్నాయో అలా గుహ అంతా అక్కడక్కడ పడుతుంటాయి అన్నమాట. శివుడి దగ్గర మాత్రమే పడిన చోట పడుతుంది, ఇలా ఎడ్జిలో కొంచెం పడిన చోట పడుతుంది. మా లోపలంతా కూడా ఒక చోట పడిన తర్వాత చుక్క ఇంకో చోట పడదు అన్నమాట. మామూలుగా ఇక్కడ ఏంటంటే భక్తుల నమ్మకం, కళ్ళు మూసుకుని చేయి పెడతారు. చేయి పెడితే ఆ చుక్క పడింది అనుకోండి, అలా కోరిక నెరవేరనమాట. అలా చేతిలో చుక్కలు పడ్డాయి అనుకోండి, కళ్ళు మూసుకుని పెట్టాలి. ఆ పెట్టినప్పుడు చుక్క పడింది అనుకోండి, మన కోరుకుని చేయి పెట్టాలి. చేయి పెడితే ఒక చుక్క చేతిలో పడింది అనుకోండి, మన కోరిక నెరవేరుతామన్నమాట. కానీ శివలింగం మాత్రం పాలు పొదుగు రావడం దాంట్లోంచి 360 రోజులు ఆ దార పడుతూనే ఉంటుంది అనమాట. నిత్యాభిషేకం. राम भगवानी गोविंदी भगरे भजुगी न राम राम भजुगी न राम 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 भगवानी गोविंदी भगरे देह तोरी बारो बनी. పొద్దున్నే 6 గంటలకి జైపూర్లో బయలుదేరి మనం గుప్తేశ్వరు వచ్చాం. గుప్తేశ్వరు అనే వృక్ష గణపతి, అలాగే దుర్గాదేవి గుహ, శబరి నది, అలాగే అక్కడ గుహలు, దాంతోపాటు మనం గుప్తేశ్వరు ప్రధాన దేవాలయంలో ప్రధాన గుహలో గుప్తేశ్వరుని దర్శించుకుని, సో ఇప్పుడు 6 అయింది. ఇక్కడ నుంచి మనం అరకు వెళ్ళాలి, అంటే ఇంకా 130 కిలోమీటర్లు వెళ్ళాలి. కాబట్టి పొద్దుపోద్ది, చీకటి అయిపోద్ది. ఇప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఈ రోజుతో మనకి యాత్ర ఇక్కడితో ముగిసింది. ఒక అద్భుతమైన గుప్తేశ్వర యాత్రలో మనం ఈరోజు అద్భుతమైన అనుభూతి చెందాం ఈ యాత్రలో. నమస్కారం.